పాడు చేయను. ఇప్పుడు మందిరం ఎవరు చెప్పండి? దేవుని ఆలయం, మనమే దేవుని మందిరం. అబ్రహాం ఇచ్చిన ప్రతి వాగ్దానము ఈ మందిరంగా ఉన్నటువంటి మనకు కూడా ఇవ్వబడింది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రకారం. మనం ఎలా పాడు చేస్తాం దేవుని ఆలయాన్ని అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచకపోవడం, దేవుని యందు భక్తి లేకపోవడం, దేవుని మీద సనుగుకోవడం. 1 కొరింథీ 10వ అధ్యాయంలో వాళ్ళు రాయబడింది. దేవుని మీద తిరుగుబాటు చేయడం, వాళ్ళు తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి జీవించడం చేశారు. ఈ రోజున మన మందిరాన్ని మనం ఎలా పాడు చేస్తామంటే, దేవుని ఇష్టం ప్రకారం నడుచుకోవడానికి బదులు అబ్రహాము ఏం చేశాడండి? తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడా? లేదు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి, దేవుణ్ణి సంతోషపెట్టడానికి తనను త్యాగం చేశాడు. ఈ రోజున